అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి ఒక న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. కొన్ని ఇన్సిడెంట్స్ కోట్ చేసి అది గంజాయి మత్తులో జరిగింది అంట ఒక రాయడం జరిగింది. సో దానికి క్లారిఫికేషన్ గా చెప్తున్నాము. సో వాళ్ళు కోట్ చేసింది ఇన్సిడెంట్స్ కొన్ని తాడేపల్లిలో జరిగింది, అమ్మాయి మర్డర్ కానీ వాచ్మెన్స్ మర్డర్ లో ఈ గాంజాయి మత్తులో జరిగింది రాశారు. కానీ ఆల్రెడీ ప్రెస్ నోట్ లో క్లారిఫై చేశాము. సో ఇప్పుడు మళ్ళీ క్లారిఫై చేస్తాము. ఆ కేసెస్ మీ అందరికీ తెలుసు. ఆ రెండు మర్డర్ కేసెస్ లో మన వాచ్మెన్ మర్డర్ కేసులో ప్లస్ ఆ తాడేపల్లి మైనర్ అమ్మాయి మర్డర్ కేసులో కూడా ఇమీడియట్ గా ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అందులో ముద్దాయి గాంజాయి మత్తులో జరిగింది, అది అవాస్తవం అండి. సో దట్ ఈస్ నాట్ ట్రూ. సో అది మీడియా వాళ్ళకి క్లారిఫై చేస్తున్నాము. మోర్ ఓవర్ గాంజాయి మీద మీ అందరికీ తెలుసు చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాను ఇప్పుడు. సో కొన్ని ఫిగర్స్ కూడా మీ విలేకరులకి ఇస్తున్నాము మన ప్రెస్ నోట్ తో పాటు. సో మన 2021 జూన్ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 years ఎగ్జాక్ట్లీ 293 కేసెస్ జస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఆల్మోస్ట్ 293 కేసెస్ కట్టామండి. 293 కేసెస్ కట్టాము. 670 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4000 కిలోస్ డ్రై గాంజా, లిక్విడ్ గాంజా 9 లీటర్స్ ప్లస్ మనకి సింథటిక్ డ్రగ్స్ కూడా ఎల్ఎస్డి, ఎండిఎంఏ, ట్రామాడోల్ టాబ్లెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే 11 మంది మీద పీడిఆర్ కూడా పెట్టాము. సో ఎటువంటి సందర్భంలో ఈ గాంజాయి మొత్తం ఎవరున్నారు వాళ్ళ వదిలే ప్రసక్తి లేదు. గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము. సెబ్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. నేను చెప్పిన ఫిగర్స్ కూడా ఈ సెబ్ కాకుండా జస్ట్ లా అండ్ ఆర్డర్ స్టేషన్స్ చెప్పాను. సో సెబ్ మీకు ఇంకా యాడ్ అవుతాయి. సో 293 ప్లస్ దాదాపు మీకు 350-400 గాంజాయి కేసెస్ జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years గుంటూరులో. సో మీ ఎన్ఫోర్స్మెంట్ ఎంత గట్టిగా చేస్తున్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాము మేము, ఇది మన గుంటూరు జిల్లాని గాంజాయి రహిత జిల్లా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నామండి. సో డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. కానీ అది ఆ నెరాలు జరిగింది, నెరలు గాంజాయి మత్తులో గాంజాయి తాగి చేసినట్టు మొత్తం అవాసం. స్టెప్స్ గాంజాయి మీద డిఎస్పీ వెస్ట్ గారు కూడా అందరికీ కొత్తగా జస్ట్ 2 minutes బ్రీఫ్ చేస్తాం. ఈ గాంజా వాళ్ళను కూడా వాళ్ళు ఈ కన్జ్యూమర్స్ వాళ్ళను ఎవ్రీ డే వాళ్ళ ఓల్డ్ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరినీ ఎవ్రీ డే అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కానీ ఈ ఫ్లైఓవర్స్ దగ్గర కానీ ఎవరైనా ఉంటే వాటి వంటలన్నీ ఈ ఫుడ్ పెట్రోలింగ్ ద్వారా ఈ ఎవ్రీ డే అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ మధ్య కూడా చాలా మందిని మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా సార్ యొక్క ఆధ్వర్యంలో రైడ్స్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. మన ఎక్కువ రోడ్డు మీద ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ సిబ్బంది. సో ఈ గాంజా గురించి వాళ్ళ ఇన్పుట్ కూడా తీసుకుంటున్నాము. ఈ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఏ పోతున్నాయో, ఈ ఎక్కడ ట్రాఫిక్ మన ట్రాఫిక్ వాళ్ళు విజిబుల్ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఈ ఎక్కువ ఈ ఆటోస్ నైట్ టైం ఈ ఆటోస్ వితౌట్ పర్మిషన్ ఏమేమి తిరుగుతున్నాయో, సో అట్లాంటి మనకి ఇన్పుట్ వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ కింద రైల్వే అండర్ పాసెస్, హైవే మీద ఎస్పెషలీ సర్వీస్ రోడ్ లో అండర్ పాసెస్ మొత్తం వెరిఫై చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మనం ఈ గాంజా మీద ఉక్కుపాతం తీసుకుంటాం. ఇప్పటి వరకు మనము మెడికల్ టెస్ట్ ఎప్పుడు పంపిస్తున్నాము, యూజీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పంపిస్తున్నాము. ఇప్పటి వరకు గాంజాయిలో మెడికల్ టెస్ట్ పంపలేదు. ఎందుకంటే గాంజాయి ఎన్డీపీఎస్ డైరెక్ట్ మీకు బ్లడ్ లో వస్తుంది లేదా విల్ జస్ట్ డిస్కస్ విత్ మెడికల్ ఎక్స్పర్ట్స్, అది కూడా ఆలోచన ఉన్నాము. సో గాంజాయి తీసుకుంటే మీకు టెక్నికల్ గా చెప్పాలంటే గాంజాయిలో మీకు 2 components ఉంటుంది, టీహెచ్ టెట్రాహైడ్రో క్యానిబినాల్, సిబిడి క్యానిబిడియాల్. సో అది బ్లడ్ లో డస్ ఇట్ డిటెక్ట్ ఇన్ బ్లడ్, మళ్ళీ ఉంటే ఏ సేమ్ వరకే ఉంటుంది. బికాజ్ మీరు చూస్తారు మన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ చేస్తారు డోపింగ్ టెస్ట్ అంటారు. సో డోపింగ్ టెస్ట్ అంటారు దానికి. సో సింథటిక్ డ్రగ్స్ అథ్లీట్స్ కొంతమంది అథ్లీట్స్ చేస్తారు, వాళ్ళు ఏదైనా డోపింగ్ చేశారు లేదా. సో అది మన దగ్గర అది ఫెసిలిటీ ఎంతవరకు అవైలబుల్ గా ఉంది, ఇజ్ ఇట్ కాస్ట్ బెనిఫిషియల్ ఉందా, ఎక్స్పెన్సివ్ ఉందా ఏంటి. సో దాని మీద ఆలోచనలో ఉన్నాను. సో దట్ ఏదైనా ఉంటే అది కూడా మనము ప్రాసిక్యూషన్ లో వాడుకోవచ్చు. కాబట్టి మన నేరాలు అరెస్ట్ చేసినప్పుడు మనము ఇంట్రోగేషన్ చేస్తామండి, కన్ఫెషన్ రాసుకుంటాము. కన్ఫెషన్ రాసినప్పుడు ఇండిపెండెంట్ మీడియాస్ కానీ విఆర్ఓ మీద రాస్తాము. సో మనకి వాళ్ళు క్లియర్ గా మనం ఎప్పుడు కన్ఫెషన్ రాసినప్పుడు మన కన్విన్స్ ఉంటాం. బికాస్ మన అల్టిమేట్ ఏమేంటి కన్విక్షన్ లో తీసుకెళ్ళాలంటే మనము ఏం చేస్తాం, పోలీస్ పార్లెన్స్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ అంటాము. సో జస్ట్ ఎవరైనా సపోజ్ మర్డర్ చేశారండి, మర్డర్ చేసి అవును సార్ నేను కత్తితో పొడతానని చెప్తే కుదరదు. మాకు కత్తి ఎక్కడ కొన్నారు,
ఏ టైం వెళ్ళారు అక్కడ, ఏ బండిలో వెళ్ళారు, అటు నుంచి ఎప్పుడు జరిగింది, అటు నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళారు, మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తాము. సో మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడే మనకి కేసు క్రాక్ అయినట్లు ఉంటుంది, కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో అట్లాంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఏదైనా అబద్ధం చెప్తున్నారు. సో ఇప్పటివరకు చేసిన కేసులు ఈ పర్టికులర్ నేనేం చేస్తున్నామో ఆ కేసు జరిగినప్పుడు వాళ్ళు గాంధీ మతలు లేదు. ఇదే ఇష్యూ మీద గణ్యం తీసుకొని చేశారు ఆ రోజే మీడియా ఆ సందర్భంలో ఆ రోజు ఫస్ట్ తాడేపల్లి మర్డర్ కేసు జరిగిన అమ్మాయిలో అప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాను. రిపోర్ట్ నాకు రైట్ ఉంది బికాస్ ఐ వాజ్ అడ్మిటెడ్. ఈ వాచ్మెన్ మర్డర్ జరిగినప్పుడు నేను ప్రెస్ మీట్ కూడా పెట్టానండి, ఇమీడియట్ గా ఆ ఈవినింగే పెట్టాను. అందులో కూడా క్లియర్ గా చెప్పాను వాళ్ళు గాంజా మతలు లేదంట. ఐ రిమెంబర్ ఇట్ వెరీ డిస్టింక్ట్లీ. ఎటువంటి డ్రగ్ తీసుకోవాలి ఎటువంటి మంచిగా కూడా చేయాల్సిన వాడికి రెసిపీ ఉంది. ఏదో వాడి ప్రాణం రక్షణ కోసం మన పేషెంట్ ఓకే వాడు డైరెక్ట్ వెపన్ తీసుకునే కనీసం వాడికి జ్ఞానం అది మళ్ళీ లో అది వాడు ఏదో ఒక డ్రగ్ తీసుకున్నాడు తీసుకోవాలంటే సరే ఆ రోజు కూడా చెప్పాము ప్రెస్ మీట్ లో వాళ్ళ ఉద్దేశం ఏంటి అని ఎరా చేయడానికి ప్రాపర్టీ అఫెన్స్. ఫస్ట్ యమహా షోరూమ్ వెళ్ళారు, మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అందులో వాళ్ళు షట్టర్ ఓపెన్ చేయడానికి చూశారు, అది కూడా ఉంది, రికార్డ్ చేశాము. షట్టర్ ఓపెన్ అవ్వలేదు. సో మన ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు, మళ్ళీ ఓల్డ్ గుంటూరు దగ్గర వెళ్ళి ఆ మిల్క్ పార్లర్ కూడా వెళ్ళారు. సో ఎక్కడ ఉన్నా వాళ్ళు డబ్బులు ఒక్కసారి రాబరీ చేయడానికి చూశారు వాళ్ళు. సో అది బేసిక్లీ మర్డర్ ఫర్ గెయిన్, అది ఆల్రెడీ చేశాము. సెక్యూరిటీ ఆలోచించబడదు మంచి ప్రాణం సెక్యూరిటీ ఆ టైంలో వాడైతే దీంట్లో పెట్టారు వాట్సాప్ అందాక కాబట్టి టాబ్లెట్ తీసుకున్నాను. ఆ రోజు వాళ్ళ దగ్గర దొరికింది 20 mg స్లీపింగ్ టాబ్లెట్స్. నోటీస్ కూడా తీసుకెళ్ళాము, కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్తాము. కొన్ని డీకోఆపరేషన్స్ కూడా చేశాం. డీకోఆపరేషన్ చేసి కానీ అది మనము డైరెక్ట్ గా పోలీస్ కే కాగ్నిజెన్స్ లేదు కాబట్టి కన్సర్న్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కి చెప్తాము. అది పర్టినెంట్ పాయింట్. అది మైనర్స్ కి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి జస్ట్ అది ఆల్ప్రోజెలామ్ చెప్తాం, దానికి క్లోనాజిపామ్ ఆల్ప్రోజెలామ్ కెమికల్ సబ్స్టెన్స్ ప్లస్ ఈ కొరెక్స్ కాఫ్ సిరప్ కూడా ఉండొచ్చు, కోడిన్ కాఫ్ సిరప్ కూడా కోడిన్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. ఈ కన్సర్న్ అథారిటీస్ నోటీస్ కూడా తీసుకెళ్ళాము మేము.